హాయ్ గైస్, ఈరోజు నేను కొబ్బరి రైస్ చేస్తున్నాను. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? మరి వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను మీ చిత్రాని. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పల్లీలు, కొబ్బరి తురుము, అలాగే రైసు, ఉప్పు. ఇప్పుడు మనము ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా తీసి ఉంచుకున్న జీలకర్ర, ఆవాలు వేసుకుని వేయించుకుందాం. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత మనము మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుని వేయించుకుందాం. మినపప్పు, శనగపప్పు వేగిన తర్వాత సగం వేగకముందే సగం వేగుతున్న టైంలో పల్లీలు వేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు మినపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర వేగుతుంది కదా, మనం ముందుగా ఎండుమిర్చి తీసి పక్కన పెట్టుకున్నాం కూడా. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కట్ చేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. మనకు ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా తురిమి ఉంచుకున్నాం కదా కొబ్బరి తురుమును కూడా వేసుకుని వేయించుకుందాం. కొబ్బరి తురుము కూడా వేసుకుని వేగించుకోవాలి. ఈ కొబ్బరి రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు కనుక నచ్చినట్టయితే నాకు కామెంట్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము రైస్ను కూడా వేసుకుందాం. ఇందులో రైస్ వేసుకుని మంచిగా వేయించుకోవాలి. అలాగే మనకు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఈ టైంలో. ఉప్పు కూడా వేసుకుని మంచిగా వేయించుకోవాలి. మనకి అందులో ఉన్న కొబ్బరి తురుము వేసాం కదా, అందులో ఉన్న పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. మనం ఏదైతే వేసుకున్నామో మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పల్లీలు ఇవంతా మన రైస్లో కలిసేటట్టు కొబ్బరి తురుము మంచిగా కలుపుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. చూసుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మనకు కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఈజీ రెసిపీ. చాలా బాగుంటుంది. స్కూల్ పిల్లలకి బాక్స్లో పెట్టిస్తే మంచిగా తింటారు. లంచ్ టైంకి బాగుంటుంది. ఎందుకంటే పప్పులు, మనం వేసిన పప్పులు కానీ కొబ్బరి తురుము కానీ అన్నీ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అంతే. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరాన్ని గార్నిష్ చేసుకొని అంతే, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.